సెంట్రల్ యూనివర్సిటీలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జేసీబీల సంఖ్యను పెంచి చెట్లను నరికి నేలను చదును చేసే పనులు వేగాన్ని ప్రభుత్వం పెంచింది. అయితే ఈ చర్యను అడ్డుకుంటామని విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే నిరాహార దీక్ష చేస్తామంటున్నారు. నేలను చదును చేసే ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లకుండా పోలీసుల పహారా కాస్తున్నారు. హెచ్సియు ప్రధాన ద్వారం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. తమ డిపార్ట్మెంట్ కి తాము వెళ్లాలన్నా పేర్లు రాసుకొని పంపుతున్నట్లు స్టూడెంట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మరోవైపు సీఎంఓ చాలా స్పష్టంగా చెప్పింది ఆ భూములకి హెచ్సియుకి ఎలాంటి సంబంధం లేదని. దీనిపై మరి విద్యార్థుల రియాక్షన్ ఏంటి? ఆన్ రికార్డ్స్ ప్రభుత్వం చెప్పింది 400 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దానికి అసలు యూనివర్సిటీకి ఏ రకంగా సంబంధం లేదు. ఇది కోర్టులో కేసు నడుస్తుంది. దాన్ని గెలుచుకొని ఇప్పుడు మేము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి వాడుతున్నాం అంటున్నాం. మరోపక్క ఒకవేళ ఇది ప్రభుత్వ భూమి అయితే సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాకపోతే ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎందుకు రోడ్లు ఉన్నాయి అంటున్నారు. ఏబీవీపీ నుంచి హెచ్సి స్టూడెంట్స్ ఉన్నారు. ప్రభుత్వం ఆన్ రికార్డ్ చాలా క్లియర్గా చెప్పేసింది మీకు అసలు యూనివర్సిటీకి స్టూడెంట్స్కి ఆ భూమికి సంబంధం లేదని. మీరేమో మా భూమి అని అంటున్నారు. ఏంటి అన్నా, అసలు మాకు ఆ భూమికి సంబంధం లేదనుకుంటే రెండు ముచ్చట్లు. మరి మా భూమి ఏది? యూనివర్సిటీ భూమి ఏది? ఇప్పుడు యూనివర్సిటీ అడ్మిన్లో ఇక్కడ అడ్మిన్ బిల్డింగ్ ఉంది. ఇది యూనివర్సిటీ భూమా, గవర్నమెంట్ భూమా? మేము హాస్టల్స్ ఉంటున్నాము, అది యూనివర్సిటీ భూమా, అడ్మిన్ మన గవర్నమెంట్ భూమా? ఇక్కడ మెయిన్ గేట్ ఉంది. ఈ గేటు, ఈ సెక్యూరిటీ, వీళ్ళందరూ యూనివర్సిటీ భూములు ఉన్నారా, గవర్నమెంట్ భూములు ఉన్నారా అనుకుంటున్నాం? తెలంగాణ గవర్నమెంట్ భూములు ఉన్నారా? నిన్న మేము ఉగాది పండుగ సందర్భంగా మేము పూజ చేసుకొని ఈస్ట్ క్యాంపస్కి పోతుంటే మమ్మల్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేసినారు, పట్టుకపోయినారు, మా ఫోన్లు తీసేసుకున్నారు, మా కార్యకర్తలను కొట్టినారు. మా కార్యకర్త రోహిత్ బండుగులని ఆయనను జీప్లో గుంజి పంచి చేస్తే ఫేస్ మీద మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి బ్లీడింగ్ అయింది. నిన్న నైట్ ఆయన కొండపూర్ ఏరియా హాస్పిటల్ తీసుకుపోయినాం. ఇప్పుడు కూడా ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఎందుకు ఈ వైఖరి? మన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నాడు, ఇక్కడ జింకలు లేవు, పులులు లేవు, నక్కలు లేవు అంటున్నాడు. ఆయన రేవంత్ రెడ్డికి తెలియదు అనుకుందాము. ఇక్కడ మన మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక్కడ చదువుకున్నారు, బట్టి విక్రమార్క గారు ఇక్కడ చదువుకున్నారు. మరి వీళ్ళకి తెలియదా ఇక్కడ జింకలు ఉన్నాయా, నెమ్మలు ఉన్నాయా, పులులు ఉన్నాయా, ఏమున్నాయని? మీకు ఒకటి చెప్తున్నాము, ఇక్కడ చిరుత పులు తిరుగుతుందని మా సెక్యూరిటీ పర్సనల్ ఫారెస్ట్ వాళ్ళు కలిసి కేజులు సెటప్ చేసినారు, కెమెరా ట్రాపులు సెటప్ చేసినారు. రేవంత్ రెడ్డి ఇక్కడ చిరుత పులి కూడా తిరుగుతుండే. అయ్యా నీకు తెలియకపోతే తెలుసుకో. మొన్న ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా అన్నాము, రండి మీరు క్యాంపస్లోకి రండి, మేము చూపిస్తాం వాట్ ఈస్ దేర్ ఇన్ ద క్యాంపస్ అని. అట్లనే రేవంత్ రెడ్డి ఇట్లా మమ్మల్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేసి నీ తాటాకు సప్పులకు ఎవరు భయపడతలేరు. నువ్వు కూడా రేవంత్ రెడ్డి చెప్తుండే, నేను కూడా ఒకప్పుడు విద్యార్థి పరిషత్ కార్యకర్తనని. రేవంత్ రెడ్డి, నువ్వు విద్యార్థి పరిషత్ కార్యకర్తవే అయితే నీకు నీ పాత రోజులు గుర్తు చేస్తాం. నీ తాటాకు సప్పులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భయపడదు. మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేయబోతున్నాం. మీ డెవలప్మెంట్ చేయొద్దని అంటలే, ఈ యూనివర్సిటీ కట్టడానికే ఎన్నో చెట్లు నరికిర్రు, కానీ అప్పుడు అడవి ఇంకెక్కువ ఉండే. ఈరోజు ఈ యూనివర్సిటీని నరికితే ఇంకెక్కడ ఇంత చుట్టూ కాంక్రీట్ జంగుల్ అయిపోయింది. మేము డెవలప్మెంట్ వద్దంటలేము, డెవలప్మెంట్ హ్యాస్ టు బి సస్టైనబుల్. కడుపు నిండినాక అన్నం తినుడని అంటున్నాము. అక్కడ ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కోసం ఇచ్చిన ల్యాండ్. ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కోసం ఇచ్చిన ఈ ల్యాండ్ని నువ్వు తీసుకొని పోయి రియల్ ఎస్టేట్ చేసుకుంటా, నేను అది చేసుకుంటా అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ కూర్చోదు. మా ఉద్యమం ఇంకా తీవ్రం చేయబోతున్నాం. ఆల్రెడీ మీరు ఉద్యమం తీవ్రం చేయబోతున్నా అంటున్నారు. బట్ ఆల్రెడీ ప్రభుత్వం అక్కడ నీళ్ళని చదును చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. జేసీబీలతో ఫ్లడ్ లైట్లతో కూడా పనులు చేస్తున్నారు. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? అన్నా, ఇప్పుడు వీఆర్ ప్లానింగ్ టు టేక్ ఇట్ అప్ లీగలీ. వీ విల్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మేము మా ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము తెలియబోతున్నాము. ఇఫ్ నీడెడ్ మేము రిలే హంగర్ స్ట్రైక్ పోతాం, లేకుంటే కంటిన్యూడ్ హంగర్ స్ట్రైక్ పోనీకి కూడా వెనుకాడం. ఇది ఓవరాల్గా పరిస్థితి. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు. అవసరమైతే హంగర్ స్ట్రైక్, రిలే హంగర్ స్ట్రైక్ కూడా వెళ్ళే ఆలోచన చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు, జేసీబీలు వెనక్కి వెళ్లే వరకు ఈ ఉద్యమం ఆగదని అయితే విద్యార్థులు చెప్తున్నారు.